నేను అనుకోలేదు అసలు నాకు ఇట్లా పిలుస్తారనేసి. ఆల్ ఆఫ్ సడన్గా రీనా పిలవడము. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏదో ఒక రీజన్ అనేది ఉంది మన పిల్లల్ని పంపడానికి. ఇక్కడ రాకపోవడము, లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ అట్లాంటివి జరిగినాయి. సేమ్ నాకు కూడా, మీకు జరిగిన ప్రాబ్లమే నాకు కూడా జరిగింది. యాక్చువల్గా మా పాప వచ్చేసి షీఈ్ వెరీ ప్యాషన్ అనమాట యానిమల్స్ అంటే. లాస్ట్ ఇయర్ నుండి వి వర్ సర్చింగ్ ఫర్ వ్యాట్, తనకు దొరకలేదు. సో అట్లా కొంచెం మా అమ్మాయి డిటోరియేట్ అవుతూ ఉందన్నమాట. ఎట్లా మమ్మీ నాకు రావడం లేదు అని అంటే, ఇంకా వీ ట్రైడ్ ఆల్ ఓవర్. బెంగళూరుకి వెళ్ళడము, కర్ణాటక వెళ్ళడము, జబల్పూర్, రాజస్థాన్, అట్లా చాలా ట్రై చేసినాం. ఎందుకంటే తనకు బ్యాట్ అంటే ఇష్టం కాబట్టి ఆ లైన్లోనే వెతికితే బాగుంటుందేమో అని. మా హస్బెండ్ కూడా చాలా తిరిగిండు, బట్ మాకు దొరకలేదు అనమాట. సో దిస్ ఇయర్ ఆల్సో షీ అటెంప్టెడ్ ఎంసెట్, అందులో కూడా షీ కుడ్ నాట్. తర్వాత నీట్ షీ డిడ్ నాట్. ఆ తర్వాత ఏమైందంటే నా ఫ్రెండ్ అనమాట, సో కాల్డ్ కొలీగ్ ఆల్సో, తనని నేను అడిగిన అనమాట, హౌ ఈజ్ యువర్ సన్, హౌ ఈజ్ డూయింగ్ అనేసి. ఎందుకంటే మాకు లాస్ట్ ఇయర్ తెలుసు షీ హాజ్ జాయిన్డ్ ఇన్ సమ్వేర్ ఎల్స్ అనేసి తెలుసు అనమాట, ఇన్ అదర్ స్టేట్స్. అడిగినప్పుడు తను ఏమనిందంటే షీఈస్ డూయింగ్ వెల్, ఈజ్ డూయింగ్ వెల్, ఈజ్ గుడ్. నిజానికి అయితే ఆ పిల్లోడు ఎట్లా అంటే చాలా ప్యానిక్ అనమాట. కార్లో ఎక్కడానికి కూడా ఒకసారి కక్కి కారు ఎక్కుతాడు, అట్లాంటి వాడు అనమాట వాడు. ఎందుకంటే చైల్డ్హుడ్ నుండి మేము చూస్తూ ఉన్నాము. తర్వాత మా పాపకు వాడి క్లాస్మేట్ కూడా అనమాట. అరే వాడే అంత దూరం పోయి ఇంత బాగా అడ్జస్ట్ అయితే వాడికంటే నా పాప బోల్డే, ఇంకా బాగుంటుందిలే అనేసి అనుకున్నాను. అన్న తర్వాత ఇంకా దే ఆర్ మై రిలేటివ్ టు, నేను కాల్ చేసినాను అనమాట. కాల్ చేసినప్పుడు ఇంకా ఐ కాల్ రీనా మ్యామ్, షీఈ్ వెరీ గుడ్, షీఈ్ వెరీ లవబుల్. ఇంకెప్పుడైతే తనతో మాట్లాడినప్పుడు నో 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 నథింగ్ టు వరీ అక్క అనేసి, తను ఇంకా ఎట్లా వచ్చిందంటే షీ హాస్ కమ్ టు మై హోమ్, షీ స్పోక్ టు అస్ పర్సనలీ. చాలా డౌట్స్ అడిగిన, ఎందుకంటే ఐ వర్క్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఫ్రమ్ పాస్ట్ 2 decades. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ యాజ్ ఎ నర్సింగ్ ఆఫీసర్. కాబట్టి మెడికల్లో ఉన్నా కాబట్టి లేని చెత్త క్వశ్చన్స్ అన్నీ అడగడం జరిగింది. చాలా హంబుల్గా, అసలు చాలా టైం తీసుకుంది. మోర్ దెన్ 2 hours, 3 hours, 3.5 hours ఈ స్పోక్ టు హర్. తన పెళ్ళికి రావడం జరిగింది మా ఇంటికి. చాలాసేపు మేము మాట్లాడుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా వికెట్, ఏదేమైనా వీఆర్ హ్యాపీ అనమాట. తర్వాత కపుల్ ఆఫ్ డేస్ ఇంకా తను ఎప్పుడైతే వీడియో పంపిందో మనకందరికీ హార్ట్లో 2 things జరిగినాయా, 1 is emotion and 1 is excitement. ఎంతమందికి జరిగింది? జరగలే? ఎస్. ఫస్ట్ నెంబర్ 1 ఇమోషన్ ఈజ్ దట్. ఏంటిది అని అంటే సెండింగ్ ఆ కిడ్స్ టు సో ఫార్ కదా, బాధగా ఉంది. ఎగ్జైట్మెంట్ ఏంటిది అంటే సో కాల్డ్ చిల్డ్రన్, ఇక్కడ ఎవరైతే వెళ్తున్నారో దెల్ బి కాల్డ్ యాజ్ అ ఫారినర్స్. ఇంకొకటి ఏంటంటే మనం చనిపోయేదాకా కూడా మనందరినేమో మామూలుగా మృదుల మేడమో లేకపోతే ఏమేమో పేర్లు పెట్టి పిలుస్తారు, కానీ ఈ పిల్లలందరినీ డాక్టర్ అని అక్కడ మాట్లాడారు. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఫర్ ఇట్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ సార్ మేకింగ్ అస్ టు జాయిన్ ఇన్ యువర్ GBK family and also Caspian University. Thank you so much. And this credit goes to Reena ma'am. Thank you so much, ma'am.